సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, రామ్గిరి చెబుతుంటేనే నానా అడ్డొస్తూ నేను టాంగా పంపడం ఏమిటి, షిరిడి నుంచి మీరు వస్తున్న విషయం నాకు తెలియదు అన్నాడు ఆశ్చర్యంగా. ఉలిక్కిపడ్డాడు రామ్గిరి. మళ్ళీ అప్రయత్నంగా గోడ గడియారం వైపు చూస్తూ, మీ గడియారం సరిగ్గా పనిచేస్తుంది అని అడిగాడు. నానా తల ఊపాడు. రామ్గిర్ సందేహిస్తూ, మీరు చెప్పండి ఇప్పుడు టైం ఎంత అని అడిగాడు. సరిగ్గా 3 గంటలు, తెల్లవారడానికి ఇంకా 2.5 గంటలు టైం ఉంది అన్నాడు నాన్న. రామ్గిర్ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా నన్ను బాబా మాత్రమే బాబుగిర్ అని పిలుస్తారు, టాంగా వాడు అలాగే పిలిచాడు, అతడి ముఖం కూడా ఎక్కడో ఎప్పుడో చూసినట్టుంది అనుకున్నాను. అట్లున్నవాడల్లా ఎగిరి గంతేసి, అయ్యా ఆ టాంగా వాళ్ళ మరెవరో కాదు, బాబాయే బంట్రోతై టాంగా నడిపాడు, 30 మైళ్ళ దూరాన్ని 15 గంటలో చేర్చారు. అయ్యా బాబాయే స్వయంగా మనల్ని కరుణించారు, ఈ లీల బాబాకు మాత్రమే సాధ్యమన్నాడు ఉత్సాహంగా. నానా చేతులు జోడించి, బాబా నీకివే నా సహస్రాభివందనాలు అని చెప్పి కృతజ్ఞతలతో నమస్కరించాడు. బాబాయే బంట్రోతై ఊదియే ఉసురు పోస్తుంది, జై బోలో సాయినాథ్ మహారాజ్కి జై అని అందరూ రామ్గిరి బువ భక్తి పారవశ్యంతో అరిచారు. బాబా అవునంటే ఏ కార్యమైనా దిగ్విజయమైనవుతుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలరావు గుండ్కి బాబా దర్శనం ఆశీర్వాదం లభించిన తర్వాతే కుమారుడు కలిగాడు. కృతజ్ఞతతో షిరిడీలో ఉరుసు నిర్వహించాలని నిశ్చయించుకొని బాబాకి శ్యామ ద్వారా చెప్పించాడు. సరే, ఎవరికిష్టమైన ఉత్సవాలు వాళ్ళు చేసుకోవడానికి ద్వారకామయ్య అడ్డు చెప్పదు అన్నారు బాబా. కానీ దేవా, ఇలాంటి ఉత్సవాలకు జనం పెద్ద సంఖ్యలో వస్తారు. షిరిడీలో ఇప్పటికే నీటి ఎత్తడి అధికంగా ఉంది. ఉన్న 2 బావుల్లో ఒకటి ఎప్పుడో ఎండిపోయింది, రెండోది ఉప్పు నీరు. మరి వచ్చే వాళ్ళకి మంచినీళ్ళు ఎలా ఇస్తాం అని చెప్పి ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అన్నారు మహల్సా సందిగ్ధంగా. ఆ మాటలు విన్నాక ఉత్సవానికి బాబా అనుమతి లభించదని అనుకున్నాడు శ్యామ. కానీ నిజమే కదా, వచ్చే జనాలకి మంచినీళ్ళు ఇవ్వాలి కదా అంటూ బాబా గద్దె మీద నుంచి లేచి మసీదులోంచి బయటికి నడిచాడు. బాబా ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాక మిగతా వాళ్ళంతా ఆయన్ని అనుసరించారు. బాబా నెమ్మదిగా అడుగులేస్తూ దారిలో తారసపడినటువంటి భక్తుల నమస్కారాలు స్వీకరిస్తూ ఉప్పునీటి బావి వద్దకి చేరుకున్నారు. బావి నిండుగా నీరుంది. ఇది మంచి నీరైతే షిరిడీలో రోజుకో ఉత్సవం జరుపుకోవచ్చు, ఏం చేస్తాం, ఇది ఎందుకు పనికిరాని ఉప్పు నీరు అనుకున్నాడు శ్యామ మనస్సులో. అదే క్షణంలో బాబా పక్కనే ఉన్న చెట్టు కొమ్మ పూలు కోసి ఉప్పునీటి బావిలో వేసి, శ్యామ బావిలో నీళ్లు తోడి ఉత్సవాలకి పనికొస్తూ